శబ్దం గట్టి హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వీళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్ ఆమేన్. చూడండి, ఒక వ్యక్తి ఏం చేస్తుందంటే ఆయన చూస్తుండగానే ఒక 2-3 మద్దులాలు వచ్చేస్తా ఉంటాయి. ఎందుకంటే సమాచారము రాగానే ఏమని సమాచారం వస్తున్నదంటే, తనకి ఎప్పుడు చూసినా ఆయనకు ఒక సందర్భంలో ఒక యుద్ధ సమాచారం వినబడతాం. యుద్ధ సమాచారం, అయ్యా ఇటు నుంచి ఒక సైన్యం వస్తుంది, ఇటు నుంచి ఒక సైన్యం వస్తూ ఉన్నది, ఇటు నుంచి వాళ్ళు మోహరించి ఆ ఎద్దులో ఉన్నారు, తర్వాత వాళ్ళు పలాని స్థలంలో ఉన్నారు, వీళ్ళు పలాని స్థలంలో ఉన్నారు అనేసరికి ఆ వ్యక్తికి ఏమైపోయిందంటే, ఆయన యెహోషాపాతు ఆయన ఏం చేసిందంటే ఆ 3 దిక్కుల నుంచి ఆ సైన్యం వచ్చేసరికి ఆయన జీవితంలో ఏమవుతుందంటే అబులు గుబులు తయారైపోయింది, భయం స్టార్ట్ అయిపోయింది. ఏ వ్యక్తికైనా 3 దిక్కుల శత్రువులు పొంచి ఉన్నారంటే ఏ వ్యక్తికైనా భయం అవుతాడు. అలాగే మనం చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదామా. ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమానీయులు, మోయానీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. చూడాలి ఏంటిదట, ఎందుకు అంటే మోయాబీయులు, అమానీయులు, మోయానీయులు కొందరట ఏమైపోయినట యెహోషాపాతు మీదికి దండెత్తి వచ్చారు. తర్వాత ఏం చేసిందంటే, అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల ఉండు సిరియన్ల తట్టు గొప్ప సైన్యం ఒకటి మీదికి వచ్చుచున్నది. నేనేమా ఎందుకు అనంటే, చూడండి, అంతలోనే మళ్ళీ ఏమైపోయినంటే కొందరు వచ్చి సముద్రములు ఆవల ఉండు సిరియన్ల తట్టు గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు వాసానును తామోరాను ఎగ్లోన్లో ఉన్నారని యెహోషాపాతుకు తెలియపరచారు. అయితే చూడండి ప్రేమించారా, అమ్మోనీయులు కావచ్చు, అనేక మంది సిరియన్లు కావచ్చు, తర్వాత వీళ్ళందరూ ఏమేం చేసిందంటే ఈ ఒక్కసారిగా ఏమైపోయిందంటే ఈ యెహోషాపాతు మీదకి దండెత్తుకొని వచ్చేసారు. యెహోషాపాతు ఇటు తప్పించుకుందామంటే తప్పించుకునే పరిస్థితి లేదు, ఇటు వెళ్దామంటే తప్పించుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఏం చేసిందంటే ఆయనకు ప్రమాదం పొంచి ఉన్నది, ఎక్కడ చూసినా అపాయం పొంచి ఉన్నది. అయినా ఎక్కడ చూసినా ఆయనకు ఎలాంటిగా ఉన్నదంటే ఒక విధంగా పరిస్థితులు ఎదురైనాయి, పరిస్థితులు అయిపోయాయి. అందుకే ప్రేమ భారతదేశంలో కూడా చూడండి, మనం ఎక్కడ చూసినా కానీ చాలా పరిస్థితులు, భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఒక్క భక్తుడు అన్నాడు, ప్రమాదముతో కూడిన ఈ లోకములో ప్రార్థన లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ప్రమాదముతో కూడిన ఈ లోకంలో ఎక్కడ అపాయం సంభవిస్తుందో, ఎక్కడ కీడు సంభవిస్తుందో, ఎక్కడ నష్టము సంభవిస్తుందో, ఈ ప్రమాదంతో కూడిన లోకములోకి నువ్వేం చేస్తావంటే ప్రార్థన లేకుండా నువ్వు బయటికి వెళ్ళకు, దేవుని సహాయం లేకుండా వెళ్ళకు, దేవుని సన్నిధి లేకుండా వెళ్ళకు, దేవుని తోడు లేకుండా నువ్వు వెళ్ళకు. ఎందుకనంటే ప్రేమదేవరా, ఎక్కడ చూసినా నీ పరిస్థితులు అలాగా ఉండవచ్చు, నీ కుటుంబ స్థితిగతులు అలాగునా ఉండవచ్చు, నీకున్న బాధలు ఇబ్బందులు ఆ విధంగా ఉండవచ్చు. అయితే యెహోషాపాతు ఏం చేసిందంటే ఇలాగున వచ్చేసరికి యెహోషాపాతు ఏం చేస్తా ఉన్నాడంటే వెంటనే భయపడ్డాడు ప్రేమదేవరా. ఎందుకనంటే మనిషి జీవితంలో భయపడవచ్చు, కానీ ఎందుకనంటే దేవుడే వాగ్దానం చేసాడు కదా, దేవుడే వాగ్దానం చేసాడు కదా. ఎందుకనంటే దేవుని నమ్ముకున్న తర్వాత నీకు ఎందుకు భయము, ఎందుకు దిగులు, ఎందుకు ఆందోళన, ఎందుకు టెన్షన్? పరిస్థితులు వస్తా ఉంటాయి, కానీ ఆ పరిస్థితులు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నువ్వు పరిస్థితులకు భయపడకూడదు. దేవుడు
దేవుడు ఒక వాగ్దానం చేశాడు. దేవుడు ఆ మాట ఎందుకు అనంటే దేవుడే తనను పిలిచి, ఎందుకనంటే చాలామంది లోకంలో అనేకమైన వదంతులు వస్తాయి. అమ్మా నీకు చాలా పరిస్థితులు మంచిగా లేవు, నీ జాతకం మంచిగా లేదు, నీ భర్త మంచిగా లేడు, నీ పిల్లల పరిస్థితి మంచిగా లేదు అని చెప్తా ఉంటాడు. అయితే దేవుడు చెప్పే మాట మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాల, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించక నిన్ను ఏర్పాటు చేసుకున్నా. నేను జగతికి పునాదులు వేయబడక మున్పే దేవుడు నిన్ను నన్ను ఏం చేసుకున్నాడంటే ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. నువ్వు ఎందుకనంటే ఏ పరిస్థితి కూడా భయపడిన అవసరం లేదు, దేని కూడా నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకనంటే దాన్ని నువ్వు భయపడినప్పుడు ఏం చేస్తా అంటే నీడ కూడా నిన్ను భయపెట్టిస్తా అంటది. పరిస్థితులు కూడా భయపడి ఏం చేస్తా అంటే ఆందోళనకు గురి చేసి నిన్నేం చేస్తా అంటే నిన్ను విచ్ఛిన్నము చేసి పడేస్తాడు. నీ మనసును కలవరపరుస్తా అంటది, ఆ కన్నీళ్ళను తెప్పిస్తా అంటది, ఇబ్బందులను తెప్పిస్తా అంటది. ఎందుకనంటే మీకు నేను ఇంద్రియము నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చిన కానీ పిరికి ఆత్మను మీకు ఇయ్యలే. ఎందుకనంటే యెహోషువ దేని కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే యెహోషువ ఎవరంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉపవాస ప్రార్థన చేయగలిగిన వాడు, బలమైన ప్రార్థన జీవితం కలిగిన వాడు. ఆయన ఏం చేసిందంటే ఆయన 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 భయపడ్డట్టుగా ఈనాడు అనేకులు భయపడతావు, పరిస్థితులకు భయపడతా ఉన్నారు. కుటుంబంలో ఈ పరిస్థితిని బట్టి ఉద్యోగం కాడ, పనుల దగ్గర, చదువుల కాడ చాలా మంది భయం 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 వెంటాడతావు. దేవుడు చెప్పే మాట ఏంటంటే చూడక్కడ, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను అంటే దేవుడు అనుకున్నాడు. వాళ్ళు అనుకున్నారు, యేసు ప్రభు శిష్యులు అనుకున్నారు, ఏమనుకున్నారంటే ఆయన ఆ పడవలోనే అమరములో ఉన్నాడు. వాళ్ళంతా తుఫాన్ రాగానే భయపడతారు. యేసు ప్రభు ఒకసారి లేచి ఆ తుఫాన్ను గద్దించాడు. ప్రజలు హల్లెలూయా, తుఫాన్ను గద్దించాడు. ఏ తుఫానా, నజరేయుడైన యేసు నామములో ఆగిపో అంటే నిమ్మలించింది. నువ్వెప్పుడు కూడా భయపడతా అంటే నువ్వెప్పుడు కూడా నీ పరిస్థితులను దాటలేవు, నీ పరిస్థితులు ముంచుతా ఉంటాయి. ఎందుకంటే జనముల్లాగా ముంచి వేస్తా ఉంటాయి, అగ్నిగుండంలాగా ముంచి వేస్తా ఉంటాయి. ఆ శ్రమలన్నీ ఏం చేస్తా అంటే నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసి నువ్వు భయపడినప్పుడు నువ్వు దూరం అయిపోయిన కొద్దీ అపవాదిని నిన్ను దూరం చేసి దేవునికి సమీపంగా రాకుండా చేస్తా అంటాడు. ప్రార్థనలు చేయకుండా అపవాది పన్నాగం చేస్తా అంటాడు. అందుకే దేవుడు ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాలని నేనే, నీతి అనే నా దక్షిణస్తముతో చెప్పాలి నిన్ను ఆదుకుంటాను. అంటే నువ్వేమనుకోవాలంటే నేను దేవుని ఏర్పాటులో ఉన్నా, దేవుని సంకల్పంలో ఉన్నా, దేవుని ఉద్దేశంలో ఉన్నా. అందుకే ప్రేమ తెలుపాలా, ఎందుకంటే సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. ఎందుకనంటే వస్తా అంటే నువ్వు దేనికి కూడా భయపడిన అవసరం లేదు, దేనికి కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకనంటే నేను దేవుని ఏర్పాటులో ఉన్నా. ఎందుకనంటే ఒకవేళ భయపడితే ఇర్మియా ప్రవక్త రాస్తా ఉంటాడు 48వ అధ్యాయంలో ఏం రాస్తా అంటే ఇర్మియా ప్రవక్త భయపడి తప్పించుకొని పారిపోయేవాడట, గుంటలో పడతాడు. గుంటలో నుంచి లేచి తప్పించుకొని పారిపోయాట ఏం చేస్తాడంటే ఉరిలో పడతాడట. ఎందుకనంటే భయపడటం వలన మనుషులకు ఉరి కలుగుతా ఉంటుంది.
మనుషులకు ఉరి కలుగుతూ ఉంటుంది. చూడండి, ఇర్మియా ప్రవక్త చాలా స్పష్టంగా రాసిండు. చాలా మంది ఏంటంటే చాలా మంది భయముతో దిగులుతోటి 48వ అధ్యాయం చూడండి, 48వ అధ్యాయము 44వ వచనం. చూడండి, ఎందుకనంటే నువ్వు భయపడితే పడేది గుంటలో పడతావు. కానీ దేవుణ్ణి బట్టి, ఎందుకనంటే నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. నేను దేవుని బిడ్డను, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నేను ఈ దినంలో క్షేమంగా ఉన్నానంటే దేవుడు. అందుకే ప్రేమ తెలిపారా, పరిస్థితులు వచ్చినప్పుడు మొదట చేయవలసింది ఏంటంటే నువ్వు మోస్ట్ భయపడకూడదు. దేవుడు వాగ్దానం చేశాడు 365 సార్లు భయపడకు భయపడకు అని, భయపడకు అని నీకు తోడై ఉన్నాను, భయపడకు నువ్వు సత్తు అని దేవుని యొక్క వాగ్దానాలు నీ కొరకు దేవుడు నా కొరకు రాసి పెట్టిండు. ప్రజలారా, హల్లెలూయా. అందుకే ప్రేమ తెలిపారా, అయితే ఈ యెహోషాపాతు ఏం చేసిందంటే ఆయన భయపడిపోయాడు. అయితే తర్వాత సరే భయపడ్డప్పటికి కూడా యెహోషాపాతు ఏం చేసిందంటే మనం చూడవచ్చు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేసిందంటే వెంటనే అక్కడ మనం చూడవచ్చు 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేస్తకు మనస్సును నిలుపుకున్నాడు. మనం ఏం చేయాలంటే మనము భయము లేనప్పుడు మనసు నిలవదు, కలవరము చెందుతా అంటది, కన్నీళ్లు పెడతా అంటది, తర్వాత పరుగులు పెట్టిస్తా అంటది, కలత చెందిస్తా అంటది. ఏది కూడా మన మనసు కలవరం అయినప్పుడు మనం ఏది కూడా అర్థం చేసుకోవడానికి, విచారించుకోవడానికి ఆలోచన దొరుకుతుంది. కానీ ఏం చేయాలంటే ఇక్కడ మనం దేవుడు ఏం చేయాల్సిందంటే దేవుని యొద్ద విచారణ చేయాలి. విచారణ ఎందుకు ఈ పరిస్థితి వచ్చేసింది, ఎందుకు కుటుంబంలో కరువు వచ్చేసింది, కుటుంబంలో ఒక వ్యక్తి ఎందుకు చనిపోయాడు, కుటుంబంలో ఇంత నష్టం సంభవించడానికి ఏంది. ఒకప్పుడు మేము మంచిగున్నామయ్యా, మా పిల్లలు మంచిగా చదివేవాళ్ళు, మంచిగా వినేవాళ్ళు, మంచిగా నేను చెప్పినట్టుగా నడిచేవాడు కొడుకు అనుకునేవాడు. ఇప్పుడు ఎందుకు చేస్తలేడు అని అంటే నువ్వు విచారణ చేయాలి, నీ మనసును నిలుపాలి. నీ భర్త ఎందుకు ఉంటలేడో నీ మనసును దేవుని దగ్గర అయ్యా ఎందుకు అని నువ్వు విచారణ చేయాలి. ఎందుకంటే చాలా మంది పరిస్థితులకు భయపడి, లేమికి భయపడి, రోగానికి భయపడి, తర్వాత కుటుంబంలో ఉన్న స్థితిగతులను భయపడి ఏం చేస్తారంటే దేవుని యొద్ద విచారణ చేయడం మానేశారు. దేవుని యొద్ద ఏం చేయాలంటే నువ్వు విచారణ చేస్తే, ఎందుకనంటే దేవుని నుండి సహాయం కలుగుతా అంటది. ఎందుకనంటే నువ్వు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరో నిన్ను ఇక్కడికి నడిపించలే, ఎవరు నిన్ను బలవంతం చేయలే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యా నాకు సహాయం చేస్తానన్నావు కదా, భయపడకన్నావు కదా, దిగులు పడకన్నావు కదా, బలపరుస్తానన్నావు కదా, నీతి అనే నా దక్షిణస్తముతో నిన్ను ఆదుకుంటున్నావు కదా, నేను అపాయంలో ఉన్నా నన్ను ఆదుకో, నేను అప్పుల్లో ఉన్నా నేను ఆదుకో, అనారోగ్యముతో బాధపడుతున్నా ఆదుకో, చెప్పరాని పరిస్థితులు, ఎవరికి తెలియని సంగతులు నాలో మిళితమైనవి, అవే నన్ను భయపెడతా ఉన్నాయి, కలవరపడతా ఉన్నాయి. నేను ఇప్పుడు గుంటలో పడ్డానయ్యా, ఊరి మీద నాకు వచ్చినట్టు అయిందయ్యా అని నువ్వేం చేయాలంటే దేవుని యొద్ద విచారణ చేయాలి. ప్రజలు హల్లెలూయా. నువ్వు ఎందుకనంటే నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక నువ్వు నీ మనసును నిలిపి ఏం చేయాలంటే ఏం చేయాలి, విచారణ చేయాలి, విచారణ చేయాలి. ఎందుకనంటే దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. 34వ కీర్తన 34వ కీర్తన 4వ వచనం చూడండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, చూడండి దేవుని యొద్ద ఆయన విచారణ చేయగా దేవుడు మాట్లాడు
మాట్లాడుతూ ఉంటారు. మనుషులు మాట్లాడకపోవచ్చు, ఆత్మీయులు మాట్లాడకపోవచ్చు, స్నేహితులు మాట్లాడకపోవచ్చు, నీ భర్త మాట్లాడకపోవచ్చు, నీ పిల్లలు వినకపోవచ్చు. కానీ నువ్వేం చేస్తావంటే దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఓ సరి అయిన క్లూ ఇస్తా అంటాడు, సరి అయిన ఆలోచన ఇస్తా అంటాడు, సరి అయిన సమాచారం అందిస్తా అంటాడు. ఎందుకు అనంటే దావీదు జీవితంలో ఇదే జరిగింది. దావీదు ఏం చేసిందంటే అక్కడ అభిమలేకు దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే అక్కడ ఒక శత్రువుల చేతిలో ఇతడు ఉన్నప్పటికీ దేవుడు ఆలోచన చేసాడు. ఏం చేసినంటే అక్కడ ఈయన అభిమలేకు రాజు దగ్గరికి వేసి ఏం చేసినంటే, అరే మన ఫిలిష్తీయులందరినీ హతము చేసిన దావీదు కాదా అని అంటే, దావీదు ఏం చేసిందంటే వెర్రివాని వలెనే యాక్షన్ చేసిండు. దేవుడు ఆలోచనించాడు. అందుకే మనము దేవుని యొక్క విచారణ చేసినప్పుడు, అందుకే పౌలు అంటాడు, పౌలు ఏమంటాడు అంటే, పౌలు మనం అపాయములో ఉన్నా కానీ ఉపాయము లేని వారు కాదు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు, మనం సాతాను తంత్రములను ఎరగని వారము కాదు, మనం ఎరిగిన వారమై ఉన్నాం. అయితే మనం అపాయములో ఉపాయము లేని వారం కాను, ఎటుపైన తరమబడుచున్నాము, దిక్కు లేని వారము కాదు అని అంటాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరముబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాదు. మనం ఎందుకనంటే దావీదు ఏం చేసినంటే దేవుని యొద్ద విచారణ చేశాడు. ఒకసారి శత్రువుల దగ్గరికి పోతే దేవుడు ఆలోచన దావీదుకి ఇచ్చేసాడు. అక్కడ దావీదుకు ఒకసారి ఒక విపత్తు సంభవిస్తే దావీదు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న కంబలి చెట్టుతో ఇట్లా ఊపాయా బాబు అని అంటే దావీదు ఏం చేస్తాడంటే ఊపుతాడు. ఊపగానే ఆ చెట్ల శబ్దానికి శత్రువులు పారిపోయాడు. మనం ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే విచారణ స్టార్ట్ అయితే అక్కడ ఏం చేస్తాడంటే ఆయన ఏం చేశాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. తర్వాత అక్కడ మాట చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన తప్పించాను. చప్పట్లు కొట్టి ప్రభుని గారు నిన్ను కూడా తప్పిస్తాడు, నీ పరిస్థితుల నుంచి తప్పిస్తాడు, నీ ఇబ్బందుల నుంచి తప్పిస్తాడు, నీ శ్రమల నుంచి తప్పిస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే మొదటగా ఏం చేయాలి, దేవుని ఏర్పాట్లో నేనున్నా. రెండవది దేవుని యొద్ద విచారణ చేయాలి. ప్రజల హల్లెలూయా, దేవుని యొద్ద విచారణ చేయాలి. మరొక మాట మనం చూద్దాం ప్రేమ దేని ద్వారా. తర్వాత ఏం చేసాడు, తర్వాత అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేసేటకు మనసు నిలుపుకొని ఏం చేసిండు, యూదా అంతటా ఉపవాసము ఆచరించవలెను. ఏం చేయాలమ్మా? హల్లెలూయా. కొన్ని సమస్యలు జయించాలంటే ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన అవసరము. హల్లెలూయా. ఎందుకు అనంటే ఒక దురాత్మను వెళ్ళగొట్టేటప్పుడు యేసు ప్రభు శిష్యులు వాళ్ళ వల్ల కాలే. అందుకే ఏమనంటే అల్ప విశ్వాసులారా మిమ్మల్ని ఎంతకాలం నేను సహించాలి అంటే ఆ దురాత్మను వెళ్ళగొట్టాలి అని అంటే ఏం కావాలంటే ఉపవాసం ఉండాలి, ఉపవాసం చేయాలి. ఉపవాసం అని అంటే ఉపవాసము ద్వారా మన శరీర క్రియలను చంపుకొని మన ప్రాణాత్మ దేహాలను సరి చేసుకొని మనం ఏం చేయాలంటే ఉపవాసము ద్వారా దేవుణ్ణి వేడుకోవాలి. ఉపవాసము ఉంటే మనం ఏం చేస్తామంటే అపవాది యొక్క ఆటలు చెల్లవు. ఉపవాసం ఎవరైతే చేస్తారో ఉపవాసములో దేవుని యొక్క గొప్ప శక్తి దాంట్లో ఉన్నది.
అపవాది కూడా ఏం చేసిందంటే యేసు ప్రభువును శోధించాలని ప్రయత్నం చేసింది, కానీ ఉపవాసం ద్వారానే జయించాడు. ఎందుకంటే చాలామంది ఈ దినాల్లో ఏంటిదంటే ఈ ప్రార్థనలే ఉన్నాయి కానీ ఉపవాస ప్రార్థన లేవు. డాక్టర్ని అడిగాను, ఎందుకనంటే నీ కడుపు కొంచెం కాలైతేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఉపవాసం ద్వారా దేవుని యొక్క అభిషేకం పొందాడు, ఉపవాసం ద్వారా దేవుని శక్తిని పొందాడు, ఉపవాసం ద్వారా దేవుని బలాన్ని పొందాడు. ఉపవాసం ద్వారా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నీలోనికి బలంగా దిగి వస్తాయి. హల్లెలూయా. అందుకే ఏం చేసిందంటే యెహోషాపాతు ఏం చేసిందంటే తర్వాత ఆయన విచారణ చేసిన తర్వాత ఏం చేసిందంటే ఆయన ఉపవాస దినాన్ని ప్రకటించాడు. అయితే ఉపవాసం ఆచరించాలని ఏం చేసిందంటే అక్కడ ఆ యూదా అంతటా కూడా ఏం చేసిందంటే ఉపవాసం చాటించాడు. అందుకే నీ కుటుంబంలో కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తా అంటే నీ సమస్యలు పోతలేవంటే నువ్వు ఉపవాసంలోనికి రావాలి. 3 దినములు చేస్తావా 4 దినములు చేస్తావా కాదు. ఎస్తేర్ అన్నది నేను నశిస్తా, ఈ యూదులందరినీ నేను రక్షిస్తా అని చెప్పేసి ఏం చేసిందంటే తాను ఉపవాసం ఉన్నది రాణి అయినప్పటికీ కూడా, ఆమె ఒక నగరానికి రాణి అయినప్పటికీ కూడా ఆమె ఏం చేసిందంటే ఉపవాసాన్ని చాటుకొని అక్కడ ఉన్న పనికత్తలందరినీ కూడా సమకూర్చి, ఒకవేళ నేను నశిస్తా, ఈ జనాంగాన్ని ఏం చేస్తా, నేను రక్షిస్తా అంటే నువ్వు ఉపవాసం ద్వారా ఏం చేస్తావు అంటే అనేకుల్ని రక్షించగలుగుతావు. ప్రజలు హల్లెలూయా. ఎందుకు అనంటే లోకంలో ఉన్న వాళ్ళు తింటా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు. మనము శరీర సంబంధులకు ఆత్మ సంబంధులకు వ్యత్యాసం. అందుకే మనం ఏం చేయాలంటే ఉపవాసము చేసి ఏం చేయాలంటే దేవుని దగ్గర విచారణ చేయాలి. ప్రజల హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రవక్త అంటాడు, చూడండి మనం మాట చూడవచ్చు బైబిల్ గ్రంథంలో, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. అంటే ఏమంటున్నాడు, ఇప్పుడు ఇంత కీడును అనుభవిస్తా ఉన్నావు, ఇప్పుడన్నా నువ్వు ఉపవాసం చేయవా? ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు, ఇంత నష్టాన్ని అనుభవిస్తున్నావు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఒక జీవితము జీవించడానికి నీ పరిస్థితులను నువ్వు తారుమారు చేసుకోలేవు కనుక ఇప్పుడైనా ఉపవాసం ఉండవా? నేను ప్రతి సంవత్సరం ఒక 40 దినాలు 12 దినాలు 21 దినం ఉపవాసం చేసి, నేను ఎందుకనంటే బయట తిరగడం అసలు లేనండి, ప్రార్థన చేయడమే. నిన్న పాస్టర్ గారు చెప్పినంత నువ్వు ఏ ప్రార్థనలు అయితే చేసినావో ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇస్తాడు దేవుడు. నువ్వు ఏ ప్రార్థనలు అయితే చేసినావో, దేని కొరకైతే ప్రార్థన చేసినావో ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాం. అందుకే ఇక్కడ అంటాడు ప్రవక్త, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మౌనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఏంది? నువ్వు దేవుని యొద్దకు తిరిగిరా. సంతానలేమి కీడి కాదా? కుటుంబంలో త్రాగుబోతులు కీడి కాదా? కుటుంబంలో ప్రతి అప్పుల సమస్య ఒక కీడి కాదా? మనం గమనించాలి. ఎందుకనంటే ఒకలాంటి శాపం, ఒకలాంటి నష్టం ఇంకా అనుభవిస్తున్నప్పటికీ కూడా మనం ఏం కావాలంటే ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. ఎందుకు అన్నాడు చూడండి 11వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడదు గనుక
వస్త్రాలు చింపుకొని ఉపవాసం ద్వారా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఉపవాసము దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. ఆ ఉపవాసం ద్వారా అపవాది కాడి నీ ఇంట్లో విరగొట్టబడతాది. నువ్వు ఉపవాసం చేస్తే ఆ కాడి వాడు పెట్టిన కాడి కావచ్చు, బంధకాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, నువ్వు ఉపవాసము చేస్తా అంటేనే తొలగిపోతాడు. హల్లెలూయా. ఎన్నోది? మూడవది. అయితే చూడండి ప్రియమైన, ఉపవాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత అయితే వాళ్ళు ఏం చేసిందంటే చూడండి 4వ వచనం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 4వ వచనమా, యూదావారు యెహోవా వలన చూడండి సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఎక్కడ కూడుకున్నారు అని అంటే దేవుని మందిరములో కూడుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ కూడుకున్నారు అంటే దేవుని మందిరములో కూడుకున్నారు. దేవుని మందిరములో మనము నాటబడిన వారమైతే వర్ధిల్లుతూ ఉంటారు. ఎక్కడ కూడుకోవాలి ఎక్కువగా అంటే దేవుని మందిరములో కూడుకోవాలి. అపోస్తుల దినములో వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు ప్రతి దినము కూడుకునేవాళ్ళు. జనాలు చాలామంది ఏమైపోయిందంటే కూడుకోవడం కరువైపోయింది. అపవాది ఏం చేసిందంటే ఐక్యమత్యాన్ని తీసివేసిండు. ఎందుకనంటే నువ్వు ఐక్యమత్యము కలిగి ఉండాలి. కూడుకోవడం అంటే నీకు మంచి ప్రేమ ఉంటుంది, నీ ప్రేమ బంధం పెరుగుతుంటది, బలం పెరుగుతుంటది, నీకు ఒక తోడు దొరుకుతుంటది, సహాయం కలుగుతుంటది. ఎప్పుడు మనం కూడుకుంటా అంటే కూడుకోవడం ద్వారా. చాలామంది కూడుకోవడము, దేవుని సన్నిధిలో కూడుకోవడం ఇష్టపడరు. ఒకరి కలుసుకొని ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళు కూడుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే చాలామందికంటే అపవాది వారిలో పని చేస్తాం. ఎందుకనంటే మనము సమ్మతించి ఒకరి వెంట ఒకరి మనము సమ్మతించాలి. ఒకరి మాట ప్రార్థన చేసినప్పుడు ఒకరికి మనం వారి మాటకు సమ్మతించాలి. మీరు వెళ్తున్నారా, నేను వస్తా. పాడుతున్నారా, వారితో సపోర్ట్ చేయాలి. ప్రార్థన చేస్తున్నారా, వారితో సపోర్ట్ మనం చేయాలి. వాళ్ళు వాక్యం చదువుతున్నారా, దానికి మనం సపోర్ట్ చేయాలి. ఉపవాసం చేస్తున్నారా, వారికి మనం సపోర్ట్ చేయాలి. అందుకే ఎందుకనంటే కూడుకునుట. ఎందుకనంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు యూదావారు యెహోవా వలన సహాయం కొరకయ్యాట. ఏం చేసినంటే దేవుని సహాయం కొరకు వాళ్ళు వేడుకోవడానికి కూడుకున్నారు. నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు చూస్తే రాదు సహాయం. కొండలంటే ఎత్తైన ప్రజలు, బలం కలిగిన వాళ్ళు, నాయకులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ధనం కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు. అందుకే మనం జరిగిన కదా. ఎందుకంటే నరుల సంకల్పము నాడే నశించును, రాజులను నమ్ముకొనకుడి, మనుషులను నమ్ముకొనకుడి. అందుకే దావీదు అన్నాడు, మనుషులను ఆశ్రయించిన కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకే మేమంటాడు, దావీదు అంటాడు, మేము దేవుని వలన సూర్య కార్యములు జరిగిస్తాము. అంటే దేవుని సహాయం. దావీదు అంటాడు, నేను దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుతా. పరిస్థితులు దాటాలి, సమస్యలు దాటాలి, లేమిని దాటాలి, అపవాదిని జయించాలి. దాటాలంటే దేవుని సహాయం కావాలి. అందుకే దావీదు ఏం చేస్తున్నాడో చూడండి. 18వ కీర్తన మనం చూద్దాం. 18వ కీర్తన 29వ వచనం. నీ సహాయం వల్ల సైన్యమును జయించుదును, దేవుని సహాయం వలన ప్రాకారములను దాటును. నువ్వు దాటాలి, సైన్యాన్ని జయించాలి, అపవాది సైన్యాన్ని జయించాలి, అపవాది కీర్తులను లయపరచాలి. అంటే మనం ఏం కావాలంటే నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది దేనికి భయపడకుండా నువ్వు ధైర్యంగా ఉండాలి. మూడవది ఏం చేయాలంటే దేవుని దగ్గర విచారణ చేయాలి. నాలుగవది ఉపవాసము చేయాలి.
ఐదవది ఏం చేయాలంటే దేవుని సహాయం కొరకై వేడుకోవాలి. అంటే దావీదు అంటాడు కీర్తనకారుడు 55వ కీర్తన ఏమంటే నా ప్రభువే నాకు సహాయకుడు, నా ప్రాణమును ఆదరించేవాడు. నీకెందుకు సహాయం కావాలి? అందుకే ఈనాడు కర్మల దినాల్లో ఏమైపోతుందంటే కూడుకోకుండా ఐక్యమత్యాన్ని అపవాది చెడగొట్టాడు. ఇంట్లో భార్య భర్తలు ఉంటాయి, మనసు కలవదు. తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, పిల్లల మనసు తల్లి గెలవదు, తండ్రి గెలవదు. వాళ్ళ ఆశ వేరే, వాళ్ళ భావం వేరే. వండితే ఈయన పోయి తీసుకొని భర్తే పోయి వేసుకొని తింటాడు, వండుడు మాత్రమే తింటే. ఒక్కనే ఇంట్లో ఉంటారు, సమాధానం లేదు, ప్రేమ లేదు, ఐక్యమత్యము లేదు. ఎందుకు అనంటే వీరు దేవుని సహాయం కోరే వాళ్ళు కాదు. పరిస్థితులు తరిమిన కొద్దు పారిపోతూ ఉంటారు, ఎటు తరుముతే అటు వెళుతూ ఉంటారు, ఎటు తరుముతే అటు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ప్రేమ దేవుని, అందుకే మనము దేవుని యొక్క సహాయాన్ని మనం చూడాలి. ఎందుకనంటే దేవుడు మన సహాయకుడు. అందాక మనం చదివాం కదా, నువ్వు నా దాసుడవని నిన్ను ఉపేక్షించగా నిన్ను ఏర్పాటు చేసుకుని నీకు సహాయము చేయవాడని నేనే. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, నిన్ను బలపరుస్తా. నిర్భరము కలిగి ధైర్యంగా ఉండు. నీతి అని నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటా. దేవుడు ఆదుకుంటాడు. యెహోషాపాతుకు ఎందుకయ్యా భయము? విచారణ చేయి, ధైర్యాన్ని ఇస్తాడు. ఉపవాసం చేయి, జయమునిస్తాడు. దేవుని దగ్గర కూడుకో. అందరిని ఏం చేసినంటే ఆయన యూదా వారందరినీ కూడా సమకూర్చాడు. నువ్వేం కావాలంటే నువ్వు సమకూర్చే ఒక దేవుని బిడ్డగా ఉండాలి. చెప్పో గడిగా హల్లెలూయా. ఎందుకనంటే విడగొట్టేది అపవాది. కత్తెర కడి చేసి విడగొడతా అంటది, సూది కలుపుతా అంటది. హల్లెలూయా. మనము కలిపేవారిగా ఉండాలి కానీ విడగొట్టేవారిగా ఉండకూడదు. అందుకే బైబిల్ చూడండి, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. 10:25. కొందరు మానుకొనుచున్నట్టుగా, ఏది మానుకున్నారు? కూడడం మానుకున్నారు, సావాసంగా కూడడం మానుకున్నారు, ప్రార్థన చేయడం మానుకున్నారు. ఎక్కడైనా ఇతర కార్యాలు అయితే కూడుకుంటారు, అక్క బాగున్నావా అంటారు. కానీ దేవుని దగ్గర కూడుకోవడానికి అపవాది వాళ్ళ లోపల బలంగా పనిచేస్తావు. వాడు కూడిపోవాలంటే నువ్వు కూడుకోవాలి. ఏ కుటుంబంలో అపవాది ఒక కోటలు ఉన్నాయో అవి కూలాలి అని అంటే ఉపవాసం చేయాలి, విచారణ చేయాలి, ధైర్యంగా ఉండాలి. తర్వాత ఏం చేయాలి? దేవుని సహాయం కొరకై వేడుకోవాలి. దేవుని సహాయం కొరకు మనం కూడుకోవాలి. అందుకే అక్కడ ఏమంటాడంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఏంటంటే ఏంటి అయితే చూడండి, ఏంటంటే కొందరు మానుకొనుచున్నట్టు కూడుకొనడం మానుకున్నారు. ఎందుకనంటే వీళ్ళని ఏం చేసిందంటే అపవాది దూరం పెడతా ఉన్నారు. దూరమే పోతా ఉన్నారు. ఏం చెప్తే ఎప్పటికి ఏం చేస్తారంటే సమస్యలు చెప్తా అంటారు. కారణం ఏంటంటే ఆ అపవాది వీళ్ళను పరిపాలిస్తున్నది కాబట్టిగా ఈ సమస్యలు చెప్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఏర్పాటులో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే నువ్వు విచారణ చేసుగానే ప్రార్థన చేయడగానే నీకు వెంటనే ధైర్యాన్ని ఇస్తాను. దేన్ని కూడా భయపడు. మనం అక్కడ యెషయా గ్రంథం 41లో 9 కింద ఉంటుంది, నీ మీద కోపపడు వారు అక్కడ వాడదు. చూడు
చూడండి, నువ్వు ఎప్పుడు అయితే చేస్తావో అది ఏంటంటే వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని పురుగొల్పుకోవాలని ఆలోచన చేయాలి. అరే నా సహోదరి రాలే, నా సహోదరు రాలే, నా స్నేహితుడు రాలే, నా ఆత్మీయుడు రాలే, మా పక్కింటి వారు రాలే. ఒకప్పుడు మందిరం అంతా ఎంతో ప్రజలతో నింపేది. మేము ప్రజలను ఆరాధిస్తున్నప్పుడల్లా మాకు ఆదరణ దొరికేది, నెమ్మది దొరికేది, ప్రార్థన చేసినప్పుడు సహాయము దొరికేది. అని నువ్వేం కావాలంటే పురికొల్పాలి. వాళ్ళు మానుకున్నట్టుగా నువ్వు మానుకో, వారిని హెచ్చరించాలి, వాళ్ళని ఖండించాలి. నువ్వు కూడుకోకపోతే ఎలాగా? నువ్వు బాప్తిసం తీసుకున్నావు, దేవుని ఏర్పాట్లో ఉన్నావు, ఇంతకాలం దేవుని దగ్గరికి వచ్చేసి నీ వలన దేవుని నామానికి అవమానం రాకూడదు, దేవుని యొక్క నామము నీ వలన అవమానం అపకీర్తి కాకూడదు అని నువ్వేం కావాలంటే మనల్ని హెచ్చరించాలి. ఇప్పుడైనా మనం కూడుకొని ప్రార్థన చేద్దాం రా, ఉపవాసం ఉన్నాను రా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నా కొరకు నువ్వు ప్రార్థన చేస్తూరా, మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. నీ పరిస్థితుల కొరకు, నా పరిస్థితుల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అమ్మా రా, అక్క రా, చెల్లి రా అని చెప్పేసి మనం ప్రార్థన కొరకు కూడుకునేవారం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే నువ్వు ఎప్పుడైతే కూడుకుంటావో నీకు బలం పెరుగుతుంది, నీకు ప్రేమ పెరుగుతుంది, ఐక్యమత్యం పెరుగుతుంది. ఎందుకన్నాడు దేవుడు అన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండ ఎంత మేలు, ఎంతో మనోహరము అని దేవుడు చెప్పాడు. అక్కడ దేవుడు శాశ్వతమైన జీవమును ఆశీర్వాదం ఉండవాలని కోరుకు. నువ్వు ఎప్పుడైతే కూడుకుంటావో నీకు ఆశీర్వాదం, వారికి ఆశీర్వాదం, సంఘానికి ఆశీర్వాదం, ఈ ప్రాంతానికి ఆశీర్వాదం. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని వారు చూడండి, బైబిల్లో మనం చూద్దాం. అపోస్తల కార్యం 12వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం అనుకుంటా. 12వ అధ్యాయం, అపోస్తల కార్యం 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండెను. చప్పలు కొట్టి ప్రభువుని గాక. అలాగూ మనము కూడుదుముగాక. హల్లెలూయా. ఏంటంటే అప్పుడు అపోస్తుల దినములో వాళ్ళు ఏం చేసిందంటే అనేకులు కూడి ప్రార్థన చేశారు. ఎందుకనంటే ఒక్కరు చేసే ప్రార్థనకు అందరు చేసే ప్రార్థనకు వ్యత్యాసం. కుటుంబంలో తల్లి పిల్లలందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎలాగుంటుందంటే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమిల దినవారా మరొక్క మాట చెప్పేసి మనం త్వరగా దేవుని యొక్క వాక్య భాగంలో వెళ్దాం. చూడండి, ఆ 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. యూదా వారు యెహోవాని సహాయమును వేడుకొండకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములు అన్నిటిలో నుండి జనములు వచ్చిరి. అందరూ ఏం చేస్తారు? వచ్చిందా రాలేదా? మనం కూడా వచ్చుదుముగాక. హల్లెలూయా. అయితే వచ్చి ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమని చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఇక్కడ మాట్లాడుతా అంటే ఇక్కడ చూడండి, మనం 5వ వచనం చదువుదాం. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడి యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి ఏమంటున్నాడు? ఆకాశమందున్న దేవా అక్కడ అంటా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు ఆయన. వాళ్ళు కూడి ఆకాశమందున్న దేవా, అన్యజనుల రాజులను ఏలువాడవు నీవే. నువ్వు బాహు బలం గలవాడవు, పరాక్రమం గలవాడవు,
నిన్ను ఎదిరించకు ఎవరికి బలము చాలదు. చూడండి ఎంత అక్కడ యెహోషాపాతు యూదా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారు అడుగుతా ఉన్నారు దేవుని. ఎక్కడ? దేవుని మందిరములో అడుగుతా ఉన్నారు. అయితే వాళ్ళు చేసే పని ఏంటంటే, అయ్యా ఆకాశమందున్న దేవుడా, అన్యజనుల రాజ్యములను ఏలేవాడవు నీవే, నువ్వు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి ఈ లోకములో బలము చాలదయ్యా. నువ్వు అనాలి దేవుని దగ్గరికి, అయ్యా నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదయ్యా, ఏ శక్తి నువ్వు కూడా పని చేయదయ్యా అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తా అంటే దేవుడు కార్యాలు చేస్తా ఉంటాడు. అయితే వాళ్ళు ప్రార్థన ప్రారంభించి అంటా ఉన్నాడు, కిందికి వచ్చినాక తర్వాత అంటాడు, ఇశ్రాయేలీయుల ఈ దేశపు కాపురస్తులను తోలివేసినావు, నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు. ఏమంటున్నాడు? ఇచ్చిన మా దేవుడవు నీవే అని చెబుతూ అక్కడ అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఎక్కడట? మేము ఈ మందిరము ఎదుట, హల్లెలూయా, ఈ మందిరము ఎదుట. మనం గమనించాలి. ఎందుకనంటే వారి మందిరములో ఉండి ఈ మందిరం ఎదుట అని వాళ్ళు ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమంలో నీకు మొరపెట్టిన ఎడల. ఎందుకనంట? అమ్మా నీకే శ్రమలున్నాయి, నువ్వు మొరపెట్టు, ఈ మందిరంలో ఉండు, ఈ మందిరంలో నాటబడు, ఈ మందిరంలో నాటబడితే నువ్వు వర్ధిల్లుతావు, ఈ మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు అని యెహోషాపాతు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూర్చాడు. అందుకే కీర్తనకారు రాస్తా ఉంటాడు చూడండి, ఏంటంటే మీరు యెహోవా మందిరములో నాటబడిన వారై. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం అనుకోండి, 92వ అధ్యాయం 92వ అధ్యాయం 13వ వచనమా, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుతురు. చప్పలు కొట్టి ప్రభుని గడప. మనం ఎక్కడ? దేవుని మందిరములో నాటబడాలి. ఎందుకు? అక్కడ యెహోషాపాతు అంటాడు, ఎందుకనంటే నువ్వు ఇక్కడ నీ నామత ఘనత కొరకు ఈ మందిరాన్ని కట్టించినమంటాడు. అక్కడ 8వ వచనంలో 9వ వచనంలో అయ్యా నువ్వు ఆలకించు, నీ ప్రజలు మొరపెట్టినప్పుడల్లా ఇక్కడ అంటాడు 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయంలో 9వ వచనం, నువ్వు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చిన నీ నామ గణిత కొరకు ఏంటిదంట? నీ నామ గణిత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించినే నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడినది కదా. మనం గమనించాలి, ఈ మందిరం కట్టించినందుకు ప్రార్థన చేయడానికి, మొర పెట్టడానికి, కూడుకోవడానికి, దేవునికి సహాయం కోరడానికి దేవుని మందిరం కట్టబడింది. అందుకే కీర్తనకారిక రాసిందంటే యెహోవా మందిరములో నాటబడిన వారై. మనం లోకంలో కాదు, దేవుల్లో నాటబడాలి, దేవుల్లో స్థిరపడాలి, దేవుల్లో బలంగా ఉండాలి. బలంగా ఉండి వాళ్ళ మందిరంలో ఉండి ఏం చేస్తున్నారంటే చూడండి ప్రేమ ద్వారా ఇక్కడ యెహోషాపాతు అక్కడ సైన్యము ఏం చేస్తున్నారంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 12వ వచనం మనం చదువుదామా. మా దేవా చూడండి వారికి తీర్పు తీర్చేవా. నువ్వు అంటావు ఎందుకనంటే నీ పరిస్థితులను బట్టి వారిని దూషించకు. ఎవరిని కూడా లోకంలో ఏ వ్యక్తిని కూడా దూషించడము, శపించడము చేయకూడదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఎందుకనంటే నువ్వు ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను ద్వేషించిన వాడిని నేను శపిస్తా. ఎట్లుడమ్మా? హల్లెలూయా. నిన్ను దూషించిన వాడిని నేను శపిస్తా. అందుకే మీరు ఎందుకనంటే మీకు మీరే పగ తీర్చుకొనకూడి దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. అక్కడ అంటూ ఉంటాడు చూడండి, ఈ మాట చదవండి అమ్మ. చూడండి, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో